మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆకివీడు పట్టణ సిబిసిఎన్సి సంఘ అనుబంధ గ్రామాల సంఘాల పక్షాన నిన్న తెల్లవారుజామున రాజమండ్రిలో జరిగినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆ మరణము అది చాలా విషాదకరమైనది. అయితే క్రైస్తవులైనటువంటి మేమందరికీ కూడా మాకొక అనుమానం ఉంది, అది యాక్సిడెంట్ కాదు, హత్య అనేది. ఎందుచేతనంటే ఇటీవల కాలంలో క్రైస్తవుల పైన జరిగేటటువంటి ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్లో ఛానల్లో కానివ్వండి, విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఆ యొక్క ప్రసంగాలు కానివ్వండి, లేకపోతే కొంతమంది మత సాందర్శవాదులు మాట్లాడే ప్రతి విషయం కూడా ఈ రోజున మాకు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణాన్ని గురించి మాకు చాలా సందేహాలు ఉన్నాయి. వాటి గురించే భారతదేశము చాలా ఐకమత్యం గల దేశం అని చెప్పుకునేటువంటి ఈ భారతదేశంలో ఇలాంటి జరగటం అనేది చాలా విచారకరము. కనుక ఇలాంటి మరలా పునరావృతం కాకుండా ఉండాలి అంటే దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించి ప్రభుత్వము పట్టించుకుని ఇలాంటి ఇంకా జరగకుండా ఉండటానికి ఈరోజు మేము ఈ ఆకివీడు పట్టణ సిబిసిఎన్సి సంఘాల పక్షంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ యొక్క మరణంపై సమగ్రమైన విచారణ జరిపించి ఒకవేళ నిజంగా అది మరణమే అయితే కనుక అది వేరే, లేదు అది హత్య అయితే మాత్రమో ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించి ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క హత్యకు పురుగొల్పినటువంటి వారు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మా యొక్క సంఘాల పక్షంగా కోరుకుంటూ ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కంప్లైంట్ను, అలాగే ఈ ఆకివీడు పట్టణం తరపున కంప్లైంట్ ఇవ్వటము, అంత మాత్రమే కాకుండా ఇటీవల ఈ ఆకివీడు పట్టణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా దోషణకు దిగి నెక్స్ట్ టార్గెట్ కూడా అజయ్ అనేటువంటి దైవ సేవకుని కూడా నెక్స్ట్ ఆయనని చెప్పడం జరుగుతుంది. కనుక ఇలాగా చేసుకుంటా వెళ్ళిపోతే కనుక క్రైస్తత్వం అనేది లేకుండా చేయాలనేటువంటి ఈ భావన మంచిది కాదు. ఇలా చేసుకుంటా వెళ్తే కనుక ఇక మనుగడ ఉండదు, మనుషులకు మనుగడ ఉండదు. దయచేసి ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా గమనించి దీన్ని విచారణ జరిపి తగినటువంటి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ మా యొక్క ఆకివీడు పట్టణం తరపున ఈ సిబిసిఎన్సి ముఖ్యంగా పురాతన సెంట్రల్ బాప్టిస్ట్ అనుబంధ గ్రామాలు తరపున ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందరికీ వందనాలు. ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కమిటీ తరపున అనుబంధ గ్రామాల తరపున ఈరోజు పగడాల ప్రవీణ్ గారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. ఈ జరిగినటువంటి సంఘటన చాలా విచారకరమైనటువంటి విషయం. ఇది అనుమానాస్పదమైనటువంటి రీతిలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దీని మీద సంపూర్ణమైనటువంటి విచారణ జరిగి న్యాయబద్ధమైనటువంటి రీతిలో ఆయన మరణానికి ఆధారాలు తీసుకుని ఎవరైతే దీని మీద ఎలాంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారు చాలా అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అయిన ఎంతో ఉన్నతమైనటువంటి మంచి మనసు కలిగినటువంటి వారు, ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు క్రైస్తవ లోకానికి అందించడం జరిగింది. అలాగే చాలా ఉన్నతమైనటువంటి మాటలు, అందరూ సమానంగా ఉండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, మత సామరస్యం కలిగి భారతదేశం మెలగాలని, రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలని ఆయన బోధించేవారు. అలాంటి వ్యక్తి ఇలా అకాలంగా చనిపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఆయన మరణాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు జీర్ణించుకోలేకపోతున్నారు. గనుక ప్రభుత్వం వారు సరైనటువంటి రీతిలో విచారణ చేయవలసిందిగా ప్రభుత్వానికి క్రైస్తవ సంఘాల పక్షంగా
సిబిసిఎన్సి సంఘపక్షంగా కూడా తెలియజేస్తున్నాం. క్రైస్తవ సహోదరి సహోదరులు అందరి పక్షంగా నిన్నటి దినమున మరణించిన ప్రియ క్రైస్తవ దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారికి వారి మరణానికి మేమందరమును చాలా చింతిస్తూ వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం. ధన్యవాదములు. చర్చ్ అనుబంధ గ్రామాల తరపున నిన్నటి దినాన జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని గురించి మాకు ఎన్నో అనుమానాస్పదమైనటువంటి ప్రశ్నలు మాలో రేగుతున్నాయి. ఆయన మరణం వెనుక ఉన్నది కేవలం యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని వెనకాల ఎంతోమంది మతోన్మాదులు హస్తం కుట్ర ఉన్నదని మాకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది నెక్స్ట్ టార్గెట్ కూడా అజయ్ కుమార్ గారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆయన మరణం వెనుక చాలామంది పెట్టినటువంటి పోస్టులు మేము చదువుతున్నప్పుడు ఆయన కాకినాడ కూడా మీటింగ్కి రావడానికి కూడా ఆయన వస్తున్నాడని ఆల్రెడీ ఈ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ పోస్టులు కూడా మా దగ్గర ఉన్న వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది కేవలం యాక్సిడెంట్ కాదండి, కక్షపూరితంగా క్రైస్తవ్యంపై ఒక మత ఉన్మాదాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మత విద్వాంసాలని అరికట్టడానికి ప్రభుత్వం వారు తగినటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఆక్విడు నగర పంచాయతీ సెంట్రల్ బాప్టిస్ట్ తరపున మేమందరం కూడా విన్నవించుకుంటున్నాం. మా ఏలిన వారు కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి విచారణ జరిపించి ఖచ్చితంగా న్యాయాన్ని జరిగించాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క సీసీ ఫుటేజ్ కూడా అక్కడ ఏదో అబద్ధాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు కూడా సీసీ ఫుటేజ్ యొక్క విషయాలు కూడా బయటపెట్టలేదు. పోలీసు వారు కూడా అక్కడ మాకు సహకరించాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. దాని గురించి ఈరోజు ఆక్విడ్లో మేమందరం కూడా పోలీసు వారిని కూడా ఆశ్రయించడం జరుగుతుంది. దీని విషయమై మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా.